ఈరోజు మా నెల్లూరు స్పెషల్ చేపల పులుసు చేయబోతున్నాను. దీంట్లోకి నేను 2 kgs చేపలు తీసుకున్నానండి. అండ్ నేను మంచిగా వాష్ చేసుకొని దాంట్లోకి ఒక 3 స్పూన్లు కారం వేసాను. అండ్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. నేను ఉప్పు, పసుపు, కారం అన్నీ ముందే కలిపి పెట్టుకుంటాను. అప్పుడే ముక్కలకి కొంచెం ఉప్పు, కారం పడుతుంది. అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి మంచిగా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు ఏమైనా మా నెల్లూరు చేపల పులుసు మాత్రం ఫేమస్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, నేను మంచిగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను చూడండి, ఒక గుప్పెట్ నిండగా చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాను. ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను పొడి కోసం మెంతులు, 3 స్పూన్లు ఆవాలు, 1 స్పూను నువ్వులు తీసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. నేను ఇక్కడ కడాయి పెట్టుకొని మెంతులు ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాము. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేగినాకే వేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు నువ్వులు, ఆవాలు కలిపి వేసేసుకున్నాను. దీన్ని కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ వేపకూడదండి, మళ్ళీ చేదొచ్చేస్తుంది అన్నమాట. ఓన్లీ ఆవాలు కొంచెం చిటపటలాడేసినాక స్టవ్ ఆఫ్ వేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను కర్రీ కోసం 2 టమాటోస్, 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లిగడ్డ, కొంచెం కరివేపాకు తీసుకుంటున్నాను. అండ్ కొత్తిమీర. నేను ఇక్కడ మామిడికాయ చూపించడం మర్చిపోయానండి, మీరు మామిడికాయ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను దబర పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పెడుతుందండి చేపల పులుసుకి. సో మనం అందుకనే కొంచెం ఎక్కువ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులోకి నేను తాలింపు గింజలను యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసేసుకుందాం దీంట్లోకి ఇప్పుడు. అండ్ ఆనియన్స్ కూడా వేసుకుందాము. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేద్దాము. ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను ఇందాక ముక్కల్లో కొంచెమే ఉప్పు యాడ్ చేసుకున్నానండి, అందుకని ఇప్పుడు ఆనియన్స్ మగ్గుతాయి అని చెప్పి నేను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి. చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి టమాటోస్ యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే టమాటోలు తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీన్ని మూత పట్టుకొని కొంచెం సేపు మగ్గనిద్దాము. చూసారు కదా, టమాటో ఆల్మోస్ట్ మగ్గిపోయింది. టమాటో బాగా మగ్గితేనే పులుసు బాగుంటుందండి. నేను ఇందాక చింతపండు నానబెట్టుకున్నాను కదండి, దాంట్లో నుంచి పులుసు తీసేసుకొని వేసుకుంటున్నాను. దాంట్లోకి నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పులుసు తీసుకున్నాను. నేను మొత్తం పులుసు పోయట్లేదండి ఇక్కడ, ఎందుకంటే కొంచెం పులుసు చూసుకొని అప్పుడు తక్కువైతే వేసుకుందాము. దీంట్లోకి నేను ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇందాక ముక్కల్లో కొంచెమే కారం వేసుకున్నాను. చేపల పులుసు కాబట్టి కారం ఎక్కువ పడుతుంది, కాబట్టి నేను పులుసులో ఇంకొంచెం
ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకుంటాను. అందుకేనండి నేను ముక్కల వరకే పట్టేంత వరకే కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. మిగిలినవి ఏ తగ్గినా కూడా పులుసులో యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా సరే చేపల పులుసుకి కొంచెం వెడల్పాటి దవర్ని యూస్ చేసుకుంటే ఏంటంటే ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పులుసుని మూత పెట్టేసుకొని కొంచెం సేపు కర్రనిద్దాము. చూసారు కదా, పులుసు కెర్లుతుందనమాట. మనం ఎప్పుడు ముక్కల్ని పులుసు కెర్లినాకే యాడ్ చేసుకోవాలి. పులుసు అంతా చూడండి ఎంత మంచిగా కెర్లుతుందో. ఇప్పుడు మనం దీంట్లోకి చేపలని యాడ్ చేసుకుందాము. నేను ఎప్పుడైనా సరే చేప మాత్రం 2 కేజీలు తక్కువ కాకుండా తెచ్చుకుంటానండి. ఎందుకంటే 2 కేజీల చేపలు అయితేనే ముక్కలు కొంచెం తక్కువ ఉంటాయి. ఆ లోపు చేపలకి ఏంటంటే కొంచెం ముళ్ళులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. చిన్న చేపలు అనుకోండి ముక్కల్లో ముళ్ళులు ఎక్కువ ఉంటాయి. అదే కొంచెం 2 కేజీల చేప దానిపైన చేప ఏంటంటే కొంచెం ముళ్ళులు తక్కువ ఉంటాయి అన్నమాట. మనం చేపలను ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిస్తున్నాను. నేను ఇప్పుడు దీంట్లోకి కొంచెం వెన్నపూస యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా కానీ చికెన్లో కానీ ఫిష్లో కానీ మటన్లో కానీ కొంచెం మీ దగ్గర వెన్నపూస ఉందనుకోండి, అది కానీ వేసుకున్నారంటే నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఇది మా అమ్మమ్మ టిప్. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఇప్పుడు దీంట్లోకి నేను ఆనియన్స్ రెండుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు చేపల పులుసులో ముక్క కంటే ఆనియన్స్ ఎక్కువ ఇష్టం అనమాట. అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా అట్లా వేసి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ నేను మ్యాంగో కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇందాక వెల్లుల్లిపై చూపించాను కదా, దాన్ని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాము. దీన్ని ఏంటంటే ఈ చేపల కూరని ఎప్పుడు గంటె పెట్టి కలబెట్టద్దండి. ఎందుకంటే ముక్కలు చెదిరిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఫైనల్గా ఉడికిపోయింది. నేను ఇందాక చూపించినవన్నీ పొడి చేసుకొని చేపల కూరలో చల్లుకుంటున్నాను. మీరు పొడి మొత్తం వేసుకోవద్దండి, దాన్ని టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ వేసినా కూడా చేదైపోతుంది కర్రీ అంతా. అండ్ ఫైనల్గా నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నేను కలబెడుతున్నాను కదా, అలా కలుపుకోవాలన్నమాట చేపల కూరని ఎప్పుడైనా సరే, లేదంటే ముక్కలు చిదిరిపోతాయండి. చూసారు కదా, గుమగుమలాడే చేపల కూర రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసేయండి.